ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వైజాగ్ టెక్కి గాయత్రి కేసులో కీలక పరిణామం జరిగింది. ఇప్పుడు ఆవిడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట రావడం జరిగింది. ఒక రకంగా గాయత్రి కేసు ఇక క్లోజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్ట్ మార్టంలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. భర్త శ్రీచరణ్ ఇప్పటిదాకా నేను చంపలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ రోజు నైట్ హోమ్ స్టేకి వెళ్ళాము, 11:30కి చెక్ ఇన్ అయ్యాం అండ్ 3:30 వరకు రెడ్ వైన్ తాగాం, ఇంతే జరిగింది, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నాడు. అక్కడ డెహ్రాడూన్లో పోలీసులకి అదే చెప్పాడు, ముస్సోరిలో హోమ్ స్టేకి ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అదే చెప్పాడు అండ్ వైజాగ్ వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు కూడా సేమ్ స్క్రిప్ట్ చెప్పాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి బలవంతంగా మందు తాగించి ఆ అమ్మాయిని వివస్త్ర చేసి బట్టలు ఇప్పేసి ఆ అమ్మాయిపై దారడానికి ఒడిగట్టాడు. సో ఇది కేవలం తన మీద ఉన్న ఒక అనుమానంతో ఎప్పటి నుంచో సరిగ్గా 2025 నవంబర్లో వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి ఆ అమ్మాయిని వేధించడం, అదనపు కట్నం అనో లేదంటే ఆ అమ్మాయి ఇటో బయటకు వెళ్తుంది, వేరే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుందనో ఇలాంటివి వేధించడం అతనికి పరిపాటిగా మారింది. సరిగ్గా కొన్ని లాజికల్ పాయింట్స్ ఈ కేసులో గురించి మాట్లాడుకుందాం. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది, భర్తే చంపాడు, ఎందుకంటే థర్డ్ పర్సన్ అక్కడ ఎవరూ లేరు, భర్తే చంపాడన్న విషయం ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి అంత్యక్రియలు జరిగి 11వ రోజు అవ్వకుండానే సింహాచలంలో తాను స్టే చేసిన ఒక హోటల్ నుంచి బయటకు వెళ్ళాడు శ్రీచరణ్. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు భర్త ఎందుకు ఇంత క్రూరంగా మారాడు అనే విషయాన్ని ఒకసారి పోలీసులు తన చాట్ హిస్టరీ కావచ్చు, తన CDR కావచ్చు తెప్పించిన తర్వాత సో వేరే వాళ్ళతో అంటే వేరే అమ్మాయిలతో తనకి లైంగిక సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ శ్రీ గాయత్రి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నవీన కావచ్చు, అయితే ఆ అమ్మాయి గాయత్రి ఒక ఆడియో కాల్ రిలీజ్ చేసింది, వాళ్ళ అమ్మకి సంబంధించి ఒక ఆడియో మెసేజ్ పెట్టింది. ఇప్పటిదాకా నేను చాలా వెయిట్ చేశాను, ఓపికతో ఉన్నా, ఇకపై నేను భరించలేను, నాకు ఓపిక లేదమ్మా అని చాలా క్లియర్గా చెప్పింది. దాంట్లో ఒక అమ్మాయి నవీన అనే పేరు ఆ అమ్మాయి మెన్షన్ చేయడం జరిగింది. ఆ నవీన కూడా చెప్పింది ఏంటంటే ఈ యొక్క శ్రీచరణ్ నిజంగా కామ క్రోధుడు, క్రూరంగా బిహేవ్ చేస్తాడు అండ్ తనకు సంబంధించి ఎలాంటి అనుమానాన్నైనా లేదంటే ఆ అమ్మాయి మీద రుద్ది ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని అరవటం, తిట్టడం, కొట్టడం ఇలాంటివి చేసేవాడు. సో దానికి సంబంధించి ఆ అమ్మాయి చాలాసార్లు ఇంట్లో చెప్పే ప్రయత్నం చేసింది. ఇలా నా హ్యాండ్ బ్యాగ్లో GPS ట్రాకర్లు పెడుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళింది లొకేషన్ కనుక్కుంటున్నాడు, ఎవరితో కాల్ మాట్లాడింది అని చిన్న చిన్న డివైజ్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు. ఇవన్నీ కూడా వాళ్ళ చెల్లికి వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు వైజాగ్ నుంచి గురుగ్రామ్ వెళ్దాం అనుకున్నారు. ఏదైతే గురుగ్రామ్లో వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి అండ్ అక్కడి నుంచి వీళ్ళ అమ్మ వాళ్ళు రావడానికి ముందే సరిగ్గా ముస్సోరి వెళ్తాం, సో హనీమూన్కి మనం వెళ్ళలేదు, హనీమూన్ ట్రిప్ వేద్దామని చాలా అంటే నైస్గా చెప్పాడు. ఆ అమ్మాయి కూడా కన్విన్స్ అయింది, ఓకే ఇవన్నీ గొడవలు ఇంకా సద్దుమణుగుతాయి, నా మీద అనుమానం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇలాంటి గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఎట్టి పరిస్థితిలో నేను అతనితో హనీమూన్ వెళ్తే ఇకపై గొడవలు మా ఇద్దరికి మధ్య ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఒక నిజంగా ఒక సాఫ్ట్ కార్నర్తో ఆ అమ్మాయి అతనితో పాటు వెళ్ళడం జరిగింది. సో ముస్సోరి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ 11:30కి వాళ్ళు స్టే చేయడం జరిగింది, చెక్ ఇన్ అయ్యారు అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి మందు తాగింది అని చెప్పాడు. మందు తాగింది అనేది నిజంగా అవాస్తవం, అసలు ఆ అమ్మాయి మందు తాగలేదు, కానీ బలవంతంగా తాగించిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక టాబ్లెట్ వేసి ఆ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయికి ఆల్రెడీ హెల్త్ కాన్సిక్వెన్స్ ఉన్నాయని చెప్పి జనాల్లో ప్రూవ్ చేస్తే నా మీద ఎలాంటి ఉద్దేశం రాదు, అందరూ ఆ అమ్మాయే ఏదో న్యాచురల్ డెత్ అనుకుంటారు తప్ప నన్ను ఎవరు కూడా సస్పెక్ట్ చేసి అంటే అనుమానించే ప్రక్రియ జరగదు అని చాలా గట్టి ప్లాన్ వేశాడు శ్రీచరణ్. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి మందు తాగించి బలవంతంగా ఆ అమ్మాయి మీద ఒక అఘాయిత్యం చేసి దాని తర్వాత ఆ అమ్మాయి హై ప్రెషర్ అంటే తన బాడీ హై ప్రెషర్ తీసుకుంది చనిపోయే ముందు, ముక్కుల్లోంచి బ్లడ్ రావడం కావచ్చు, తాను వేసిన టాబ్లెట్ వల్ల ఆ అమ్మాయి ఏదైతే ఒక విషపు టాబ్లెట్ ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆ టాబ్లెట్ కూడా అతను బలవంతంగానే ఇచ్చాడు, వాటర్ కూడా బలవంతంగా తాగిచ్చాడు. సో మరి ఇలాంటి కేసుల్లో అంటే ఆ అమ్మాయితో ఒకవేళ ఇబ్బంది ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో, అమ్మతో, వాళ్ళ చెల్లితో మాట్లాడి నిజంగా అక్కడ ఎలా మాకు ఇకపై పొసకదు, నేను ఆ అమ్మాయితో కాపురం చేయలేను, మీ అమ్మాయి ఇలాంటిది అని ఆ అమ్మాయి మీద ముద్రేసి పంపించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని లేకుండా చేశాడు. ఇప్పుడు శ్రీచరణ్ కూడా కేసుల్లో ఇరుక్కున్నాడు, ఇప్పటికే పరారీలో ఉన్నాడు శ్రీచరణ్. సో ఆ రోజున ఏదైతే ముస్సోరికి వీళ్ళు వెళ్ళినప్పుడు సరిగ్గా 12:45 ఒక పిక్ పెట్టడం జరిగింది, చాలా క్లోజ్గా, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నటువంటి పిక్.
నిజంగా గడిచిన 6 నెలల్లో గాయత్రి వాళ్ళ అమ్మకి ఎప్పుడు కూడా అలాంటి పిక్స్ పెట్టలేదు. కానీ చనిపోయే ముందు అంటే పెద్దవాళ్ళకి ఎలా కన్వే చేశాడంటే అక్కడ మేము కలిసే ఉన్నాం, చాలా బాగున్నాం అనేది కన్వే చేద్దాం అనుకున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ముసోరి తీసుకెళ్ళింది కేవలం ఆ అమ్మాయిని చంపడానికి మాత్రమే. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏది శ్రీచరణ్, ఎందుకు ఆ అమ్మాయిని ముసోరి తీసుకెళ్లాల్సి వచ్చింది, అక్కడ ట్రెక్కింగ్ చేసావు, అంత బాగానే ఉంది, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు అంటే, సార్ భలేవాళ్ళు సార్, నేను ఎందుకు చంపుతాను, నా భార్యని నేను చంపుకునేంత క్రూరుని కాదు అని నంగనాచి మాటలు మాట్లాడాడు శ్రీచరణ్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత తన పోస్ట్ మార్టంకి బాడీ వెళ్ళి వైజాగ్కి బాడీ తరలించారో దాని తర్వాత అక్కడే వాళ్ళ నాన్న ఉండి దాదాపుగా 1 వీక్ నుంచి అక్కడే ఉండిపోయారు. సో ముస్సోరీలో ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో ఇక మ్యాటర్ సీరియస్ అయింది అనుకున్నాడు శ్రీచరణ్. సో దానికి సంబంధించి వెంటనే ముస్సోరీలో కేసు అయిన మరో నిమిషమే తను వెంటనే సింహాచలం హోటల్, ఏదైతే తాను స్టే చేసిన హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో బయటికి వెళ్ళినప్పుడు సింహాచలం హోటల్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, మీరు శ్రీచరణ్ కదా, గాయత్రి వాళ్ళ హస్బెండ్ మీరే కదా అని మాట్లాడితే ఆ మాస్క్ తీసేసి కూడా లేదు నేను శ్రీచరణ్ కాదు అని తర్వాత వాళ్ళు మాస్క్ తీమని బెదిరిస్తే, అంటే బెదిరించడం మీన్స్ వాళ్ళు అడిగారు, గట్టిగా అడిగారు మీరే కదా అని చెప్పి మాట్లాడితే, ఎందుకంటే ఈ కేసు చాలా పెద్ద ఎత్తున ఒక వివాదం రేపుతున్న సందర్భంలో ఆ మాస్క్ని తీసి కూడా మనోడు చెప్పాడు ఏమని, లేదు అసలు నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, ఆ అమ్మాయిని నేను ఎందుకు ఇచ్చేస్తా అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కేవలం ఆ అమ్మాయిని చంపడం కోసం మాత్రమే ఆ అమ్మాయిని ముస్సోరీ తీసుకెళ్ళాడు. లేదంటే ఒకవేళ ఆ అమ్మాయిని కనుక ఇంకా వేధించాలి లేకపోతే ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ అమ్మాయిని ముస్సోరీ తీసుకెళ్ళేవాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రీచరణ్ని ఎన్కౌంటర్ చేయాలి అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇటు మొదటి నుంచి కూడా గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న వాడిని మాకివ్వండి, కోర్టులు కేసులు ఇదంతా పోలీసు గవర్నమెంట్ డబ్బులు పెట్టడం వాడికి అనవసరం, సో వాడు ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో మాకు తెలుసు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ గాయత్రి కేసు ఇప్పుడు చాలా సంచలనంగా మారిన నేపథ్యంలో చాలా మంది సోషల్ యాక్టివిస్టులు, లేకపోతే ఈ కేసుని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న సామాన్యులు కావచ్చు, లేకపోతే ఇటు వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన శ్రీచరణ్ వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తున్న మాట ఏంటంటే ఇలాంటి వాడు ఉండడానికి వీల్లేదు, వీడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలి, అనవసరంగా ప్రభుత్వ సొమ్ముని వృధా చేసి వాడిని అటు ఇటు తిప్పడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ అమ్మాయిని ఎందుకు ముస్సోరీ తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మోళ్ళకి ఏదో కన్వే చేద్దామని ఎందుకు అనుకున్నాడు అంటే, వాస్తవానికి మీ ఇద్దరం కలిసే ఉందామని చెప్దాం అనుకున్నాడు, కానీ సరిగ్గా అదే టైంకి ఆ అమ్మాయిని చంపేశాడు. అండ్ దాని తర్వాత పొద్దున్నే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత పొద్దున్నే 6 గంటలకు వాట్సాప్ కాల్ చేశాడు. అండ్ వాట్సాప్ కాల్ చేసిన తర్వాత ఇట్లా మీ అమ్మాయి చనిపోయిందని చెప్పి మళ్ళీ 8 గంటలకి అదే రోజున, ఆ అమ్మాయి చనిపోయిన రోజున అదే రోజు 8 గంటలకి వీడియో కాల్ చేసి ఆ వీడియోని కూడా రికార్డ్ చేసుకున్న నేపథ్యం. అంటే తనకు ఒక ప్రూఫ్ కోసం చేసుకున్నాడా లేదంటే ఇంకేదన్నా చేసుకున్నాడా, ఇప్పటికే అతని నెంబర్తో CDRని కూడా తెప్పించారు. సో అతని లైవ్ లొకేషన్ దొరకలేదు. ఏదైతే సింహాచలం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వేరే సిమ్ కూడా తీసుకున్నట్టు మాటలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే శ్రీ గాయత్రికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, తన బంగారం కావచ్చు, ఇటు గురుగ్రావ్లో ఉన్నాయి, అండ్ దానికి సంబంధించి హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి. ఆ బంగారం కోసం కావచ్చు, ఆ యొక్క భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కోసం కావచ్చు, వాటి కోసం ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది శ్రీచరణ్ది. సో ఎట్టి పరిస్థితుల్లో శ్రీచరణ్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ తండ్రి నిజంగా గాయత్రి మరణం ఎందుకు జరిగింది, ఎందుకు చంపేశాడని అనే కోణంలో దాదాపుగా ఆయన ఒక ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్, దానికి సంబంధించి ఆయన డెహ్రాడూన్లోనే 10 రోజులు బట్టి ఆయన ఈ కేసులో అసలు నిజమేంటి తెలుసుకోవడం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ అమ్మ కలవని పెద్దోళ్ళు లేరు, ఇటు ప్రముఖుల్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా కూతురికి న్యాయం చేయండి, మరో కూతురు బలవకూడదు అన్నదే నిజంగా గాయత్రి వాళ్ళ అమ్మ చెప్తున్నమాట. నిజంగా మరి ఇలాంటి శ్రీచరణ్ని ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళిద్దరికీ ఇబ్బంది ఉంది, లేకపోతే ఫర్దర్గా అమ్మాయితో నేను ఎలాంటి ఇది నేను చేయలేను, కాపురం నాకొద్దు, మీ అమ్మాయి ఒక తిరుగుబోతు అని ఒక బ్లేమ్ వేసేసి ఆ అమ్మాయిని పంపించేస్తే ఆ అమ్మాయి వాళ్ళు హ్యాపీగా ఉండేది కదా. అనవసరంగా ఎందుకు ఆ అమ్మాయిని చంపాలి, వాళ్ళకి కూతురు ఏదన్నా బాధను పెట్టి ఇటు శ్రీచరణ్ కూడా కేసుల్లో ఇరుక్కున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వైజాగ్ పోలీసులు ఈ పోస్ట్ మార్టంని చాలా కీలకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో
ఇప్పుడు శ్రీచరణ్ని పట్టుకొని సో దాని తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేద్దామా లేదంటే కనుక ఈ కేసులు కోర్టులు చేద్దామా అనే ఒక ఆలోచన నడుస్తోంది. అంటే ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ని ఇంత డైరెక్ట్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఈ యొక్క ఎన్కౌంటర్ అనే ఆలోచన ఎవరో ఇచ్చింది కాదు, ఫస్ట్ నుంచి కుటుంబీకులు చెప్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని కోర్టులు కేసులు అని చెప్పి తిప్పకూడదు, సో వాడిని ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయిని 27 ఏళ్ల గాయత్రిని అత్యంత దారుణంగా ఇప్పటిదాకా క్రైమ్ ప్యాటర్న్స్ మనం చూస్తూ ఉంటాం. సో లేకపోతే తోసేయడము ఇంకోటి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కేసులో మాత్రం ఆ అమ్మాయిని ఎక్కడా కూడా క్లూ లేకుండా చాలా జాగ్రత్తగా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశాడు ఈ యొక్క శ్రీచరణ్. మరి ఇలాంటి శ్రీచరణ్ని ఏం చేయాలి, మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.